మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలే ఓటమి భయంతో ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని ఐటీ శాఖ అధికారులు మరింత భయపెట్టారు. ఈరోజు ఐటీ శాఖ అధికారులు ఆయన కంపెనీల మీద రైడ్స్ చేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆయన డబ్బు పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున అక్కడ డబ్బు తరలించారు అక్కడికి అంటూ వారికి సమాచారం అందడంతో ఐటీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లభ్యం అవ్వలేదు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ఈ అంశం మీద విశ్లేషణ అండి. కడపలో ఆయన సంబంధించిన కంపెనీ ఏదైతే ఎలక్ట్రికల్స్ సంబంధించింది షిరిడి సాయి ఎలక్ట్రిక్, దానికి సంబంధించి వాస్తవానికి ఇంతకు ముందు కూడా రైడ్స్ చేసినట్టున్నారు. బట్ అప్పుడు కూడా సరైన దొరకలేదు. కొన్ని దొరికాయి, కొన్ని వాటికి సరైన ప్రూఫ్స్ కూడా లేవు. సో ఇప్పుడు మళ్ళీ రైడ్స్ చేయడం, వాళ్ళతో పాటు పోలీసులు కూడా వెళ్ళి హల్చల్ చేయడం అనేది అంటే వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా లేదా ఎవరైనా ఫిర్యాదు అందితే వెళ్ళాయా అనేది తెలియదు. కానీ మొత్తం మీద అవినాష్ రెడ్డి గారు ఎలాగైనా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు, అందుకే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది జనరల్గా ఉన్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఈ ఐటీ వాళ్ళు కానీ లేదా పోలీసులు కానీ రైడ్స్ చేయడం, అలాగే మీరు అన్నట్టు కునుకే నక్క మీద తాటిపెట్టి పడినట్టు ఒకవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు విజయమ్మ గారు కూడా రీసెంట్ గానే వీడియో ఏదో రిలీజ్ చేసినట్టుగా ఉన్నారు. షర్మిలా గారిని గెలిపించాడు అనేది అది చాలా తేరుకోలేని దెబ్బ అని నేను అనుకుంటున్నాను అవినాష్ రెడ్డి గారికి. అది అలా ఉంటుండగానే ఆయన కంపెనీల మీద లేదా ఆయన బినామీకి సంబంధించిన కంపెనీల మీద ఇటు విధంగా సోదాలు చేయడం, ఎక్కడైతే డబ్బులు కేంద్రంగా పెట్టుకొని డబ్బు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణ ఎదుర్కొంటున్నారో వాటిని సరిగ్గా ఎదుర్కొని అక్కడికెక్కడ లాక్ చేసి పెట్టడం, ప్రభుత్వ అధికారులు కూడా చాలా అగ్రెసివ్గా పనిచేయడం, సీనియర్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు ట్రాన్స్ఫర్ మీద మార్పించేసేయడం, ఇవన్నీ ఎన్నికల కమిషను చాలా చొరవ తీసుకుని చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఒక సమీక్ష నిర్వహించి అన్ని పార్టీలతో మాట్లాడి ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎటువంటి పోలింగ్ స్టేషన్లు ఇబ్బందిగా ఉండబోతున్నాయి అనే దాని మీద వాళ్ళకు సర్వే చేస్తే వాళ్ళకి అర్థమైంది 12,500 పోలింగ్ స్టేషన్లు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంట. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్లకు కూడా ఎలాగ చెక్ పెట్టలేరు, అంటే అంత సోదాలు అవి నిర్వహించలేరు, లేదా బందోబస్తు పెంచలేరు. కానీ ఈ పోలింగ్ స్టేషన్లకి ఎక్కడి నుంచి అయితే ధనం తండోపతండాలుగా వస్తుందో, లేదా ఎక్కడి నుంచి అయితే వేరే వేరే రూపాల్లో ఎన్నికలకు అవసరమైన తాయిలాలు అందబడుతున్నాయో వాటిని చెక్ పెట్టేలాగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఎన్నికల కమిషన్ ఏం చేసింది, ముందు ఒక 3 అబ్జర్వర్స్ పెట్టింది. ఆ 3 అబ్జర్వర్స్ కింద ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి మరొక అబ్జర్వర్ని పెట్టడం, మళ్ళీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా డిఈఓలను కొంతమంది నియమించడం, కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లను స్పెషల్గా నియమించడం అన్ని పెట్టి అన్ని వైపుల నుంచి కూడా నిఘా పెట్టి ఎక్కడికెక్కడ చెక్ పెడుతుంది. దీంట్లో భాగంగానే చాలా వరకు కంటైనర్లు పట్టుకోగలిగారు. సో ఎంత పట్టుకున్నారు ఎందుకు అనేది బయటికి రావట్లేదు. కానీ అది మరి కొంచెం అల్లరి కలిగించే అంశము, లేదంటే శాంతి భద్రతలకు సంబంధించిన అంశం అనే ఉద్దేశంలోనో, లేదా ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘన భాగంగానో మొత్తానికి బయటికి తెలియనట్లేదు. బట్ కంటైనర్లు పట్టుకోవడం, ఇలా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించడం. మొన్న కూడా రాయలసీమలో ఒక జిల్లాలో ఒక నాయకుల తాలూకా పిఏకి సంబంధించిన అనుచరుడి ఇంట్లో కూడా ఎంతో కొంత క్యాష్ దొరికిందండి. అలాగే నిన్న వైజాగ్ సంబంధించిన కూడా ఒక సాధారణ నాయకుడి దగ్గర ₹1,00,00,000 వరకు పోలీసులు దాన్ని పట్టుకొని జమ చేసుకున్నారు. అంటే దొరకడం, బయటికి అనౌన్స్ చేయడమే ₹1,00,00,000 ఉందంటే వాస్తవానికి ఇంకొంచెం ఎక్కువే ఉంటుందేమో నా అభిప్రాయం. జనరల్ గా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ పలానా 10,000 మంది చనిపోయారంటారు, లేదా 100 మంది చనిపోయారంటారు. కానీ అక్కడ వాస్తవానికి ఇంకెక్కువే జరిగి ఉంటుంది. ప్రజలు ప్యానిక్ అవ్వకూడదని ఉద్దేశమో, లేదంటే ఏ బాబో ఎంత డబ్బా, ఇంత సొమ్మ ఎక్కడదిరా అని అనుకుంటారనే ఉద్దేశంతో కొంత తగ్గించే చెప్తారు. మేబీ అది దాంట్లో బిహైండ్ ద సీన్ కొన్ని చాలా జరుగుతాయి, అది వేరే విషయం. సో అట్లాగా మొన్న ఒక కార్యకర్తకు సంబంధించి దొరకడం, మొన్న ఒక పిఏ తాలూకు అనుచరుడి దగ్గర దొరకడం, ఇట్లాంటివి సమాచారాలన్నీ రావడంతో వాళ్ళు ఈ విధమైన సోదాలు నిర్వహిస్తుంటారు. ఎవరెవరైతే ఎక్కువగా ఈ తాయిలాలకు కానీ, లేదంటే ఎన్నికల ముందు చాలా వరకు ప్రతి నాయకులు చేసేదే వెండి భరిణలు ఇవ్వడం, లేదంటే ఆ సుపారీ టైప్లో చూసారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, మార్టిన్ లూథర్ కింగ్ అని. ఆ సినిమాలో కూడా అంతే, వాళ్ళు ఒక ₹20 నోట్ ఇస్తారు. నువ్వు ఓటేసి తర్వాత ఎన్నికల తర్వాత వచ్చి ₹20 నోటు చూపిస్తే, సేమ్ ₹20 నోటు చూపిస్తే నీకు ₹2,000 నోటు ఇస్తామని చెప్పి ₹20 నోటు పంచుతారనమాట. సో అట్లాంటి టెక్నిక్స్ వాడడం,
ఇవన్నీ ఇటు సినిమాలో పెట్టిన కూడా బయట జరిగేవే జరుగుతుంటాయి. Hmm. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏముందో వాటన్నిటికి కూడా ఎన్నికల కమిషన్ అలర్ట్ చేస్తుంది. మరోవైపు ఎక్కడెక్కడ ఈ ఐటీ సోదాలు కానీ ఈ రైడ్స్కి సంబంధించిన కానీ డబ్బును హవాలా మనీని పట్టుకునే విధంగా కానీ పోలీసులు అలాగే ఐటీ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. సో అప్రమత్తంగా ఉండి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు లేదా వాళ్ళ సుపీరియర్ల ఆదేశాల మేరకు రైడ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కడప దగ్గర అది కూడా అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ మీద ఇలాగ సోదాలు నిర్వహించడం అనేది కూడా ఒక విధంగా వీళ్ళు అనుమానంతో వెళ్తున్నట్టు కదా అనిపిస్తుంది. అది కూడా కొద్దిగా ఆయనకి ఇబ్బందికర పరిస్థితులే కదా ఎన్నికల నేపథ్యంలో. ఇదేంటి ఒకవైపు విజయం గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు, మరోవైపు సునీత గారు నా తండ్రిని చంపిన వాళ్ళని మీరు అంత ధైర్యంగా ఎలా గెలిపిస్తారు, ఎలాగా మీరు సపోర్ట్ ఇస్తారని ఆవిడ అనడం, షర్మిలా గారు కొంగు పట్టుకొని అర్థిస్తున్నారని గెలిపించండి అనడం, మరోవైపు ఐటీ సోదాలు, ఇంకోవైపు కూటమికి సెంట్రల్లో ఉండే బీజేపీ సపోర్ట్గా ఉండడం, ఇక్కడ వీళ్ళకి ఏ సపోర్టు లేకపోవడం, పోనీ కూటమిలో బీజేపీ లేకుండా వీళ్ళకి ఇంకా సెంట్రల్లో వేరే పార్టీతో ఉందంటే కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి సపోర్టు అడగలేదు. సో ఎటుకి చెందక రెండింటికి చెడ్డ రేవటి అనేదో సామెతున్నట్టుగా అలా అయిపోయింది పరిస్థితి. ఒకవైపు ఇట్లా జరుగుతున్నాయి. ఇవన్నీ కలగలిపి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి భయంతో ఉన్నారని కూడా చాలా మంది ఆ సొంత గూటికి చెందిన శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్టు కొన్ని రకమైన తాడిపండు పడినట్టే అంశం. ఎందుకంటే ఎన్నికల నిర్వహణలో భాగంగా చాలా ప్రెజర్ ఉంటుంది, చాలా తిరగాలి, చాలా డబ్బు పంపిణీ చేస్తారు, చాలా మాటలు పడతారు, ఎన్నో అవస్థలు పడతారు, అయినప్పటికీ కూడా గెలుస్తారు లేదు గ్యారంటీ లేదు. మరోవైపు ఈయన సిబిఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది, ఈయన అరెస్ట్ వరకు వెళ్ళి వాళ్ళ మదర్కి బాగాలేదనే ఉద్దేశంలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసారన్న కూడా మన వార్తలో చూసాం. అంటే ఇన్ కేసు ఈయన ఓడిపోయి పోతే ఏంటి పరిస్థితి? ఒకవైపు ఓడిపోయిన మరుక్షణం అక్కడ సిబిఐ రెడీగా కాచు కూర్చుని ఉంది, ఇటువైపు ఇట్లా ఎన్నికల కమిషన్ ఇటువంటి చర్యలకు పూనుకుంటుంది, మరోవైపు షర్మిలా గారు, సునీత గారు, విజయమ్మ గారు ఒకవైపు అంతా దాడి చేస్తున్నారు, మరోవైపు కూటమి కూడా కూటమి పరంగా దాడి చేయాల్సిన ఎన్నికల వ్యూహంలో భాగంగా అన్ని రకాలుగా చేస్తుంది అని అన్ని చూస్తే నిజంగా అవినాష్ రెడ్డి గారికి కొంచెం గడ్డు పరిస్థితులనే చెప్పొచ్చు. ఓకే, సో ఇవన్నీ వెరసి రానున్నటువంటి ఎన్నికల్లో కడప లోక్సభ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయమా అంటే ఏం చెప్తారు? వీరన్నిటిలో భాగంగా చూస్తే నిజంగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించింది. సో రాజశేఖర రెడ్డి గారిలో సగమైన విజయం గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో గెలిచిన పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మీద ఏమాత్రం అభిమానం ఉన్నా విజయం గారు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టే లెక్క. సో ఖచ్చితంగా షర్మిలా గారే గెలవాలి. లేదు అటు అవినాష్ రెడ్డి గారికి సరిగ్గా ఇటు షర్మిలా గారు కొంచెం ఓటు చీలిపోతే మధ్యలో కూటమి అభ్యర్థి కూడా గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. మొన్న 2 పిల్లలు కొట్టుకొని మన కామారెడ్డిలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు టగాఫర్గా అయ్యేసరికి వెంకటరమణారెడ్డి గారు గెలిచారు బీజేపీ తరపు. మొదటి నుంచి ఆయనే గెలుస్తారని ఒక ఉండొచ్చు, కానీ ఎక్కువ మెజార్టీ లేదు కదా, జస్ట్ 5,000 ఓట్ల మెజార్టీతో గెలిచారుగా. ఒకవేళ అక్కడ రేవంత్ రెడ్డి గారు పోటీ చేయకపోయినా లేదా కేసీఆర్ గారు పోటీ చేయకపోయినా రమణారెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఉంటుందంటారా? చెప్పలేము. అంటే మొదటి నుంచి ఉండొచ్చు, నేను అంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం అని చెప్పి. సో అలాగే ఇక్కడ షర్మిలా గారికి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఏదైతే ఆ క్రేజ్, ఆ ఇమేజ్ ఉందో అదంతా ఆవిడకి గంపకొత్తగా వెళ్ళిపోతే ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే క్రేజ్ మాత్రమే అవినాష్ రెడ్డి గారికి వెళ్తుంది. అలాగే 2 వైపులో ఓటు చీలిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారు చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో మనం 4వ తేదీ వరకు వెయిట్ చేయాలి.